18 పిల్లలకి సంవత్సరాలు ఏముండదండి, ఇది అదే, మొక్కాయి వంగనది మౌనయ్య వంగన ఎలా అన్నట్టుగా అవుతుంది కష్టం కదా. అందుకని ఇదన్నీ కూడా ప్రాథమిక దశలో అయిపోవాలండి. లైక్ 3 years లో ఒక టార్గెట్స్ ఉంటాయి, 4 years లో ఒక టార్గెట్స్ ఉంటాయి, 5 years లో ఒక టార్గెట్స్ ఉంటాయి. నో చెప్పడంలో కూడా ఈచ్ స్టేజ్ డిఫరెంట్ టార్గెట్స్, డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్, డిఫరెంట్ యాక్టివిటీస్, డిఫరెంట్ థింగ్స్ అండి. ఇట్స్ నాట్ జస్ట్ ఓకే 18 years 20 years పిల్లల్ని తీసుకొచ్చి మా వాడికి నో చెప్పినానంటే ఇంకంతే పరిస్థితి. వాడు ఎక్కడికి సీ కెన్ డూ సెల్ఫ్ హార్మ్ బిహేవియర్. నో ఇట్స్ టు బి నర్చర్డ్ ఫ్రమ్ ది ఎర్లీ స్టేజ్ అండి. ఎర్లీ స్టేజ్ అంటే ఏ వయసు నుంచి పిల్లలకి చైల్డ్ అలవాటు చేయాలి? స్టార్ట్ అబ్జర్వింగ్ యూ, లర్నింగ్ యూ అండ్ ఫాలోయింగ్ యూ. ఇది 1 yearలో స్టార్ట్ అవుతుంది, 1 year ముందే స్టార్ట్ అవుతుంది. అందుకోసమే 1 year బేబీ 2 years బేబీ మీ దగ్గర ఉంటే డోంట్ వన్ అన్నది. అంటే తల్లిదండ్రులు ఒకరొకరు కోపంగా మాట్లాడుకోవడం, కసిరించుకోవడం, లేదంటే విసిగించుకోవడం చేస్తే పిల్లలు లా చూస్తారు. దే ఫ్రెటన్ అబౌట్ యూ, దే వోంట్ బీ విత్ యూ. నీ దగ్గర ఉండరు. ఏదైతే పిల్లల్ని మనం కసిరించుకుంటామో, పిల్లల్ని కాదు, in front of the child, if you do argumentative discussion, the children, those are newborn children, will be threatened towards you. Okay. అది ఫియర్ అండి, అది ఫోబియా. కనుక సాధ్యమైనంత వరకు అమికబుల్, లాఫ్ఫుల్, హ్యాపీ ప్లేయింగ్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్. యూ ప్లే విత్ ద చైల్డ్, డోంట్ థింక్ అబౌట్ యువర్ సంథింగ్ ఎల్స్. ప్లే విత్ ద చైల్డ్, డూ విత్ ద చైల్డ్, స్కిప్పింగ్, జాగింగ్, మేకింగ్ టాయ్స్ ప్లే, ఎనీథింగ్ కెన్ డూ. దే విల్ బీ హ్యాపీ టు కన్స్ట్రక్ట్ దిస్ అటానమీ అంటూ ఉంటాం మేము. ఈ పిల్లల్ని ఇండిపెండెంట్గా, రెసిలెంట్గా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే రెసిలెన్స్ కూడా పెరుగుతుంది. చేస్తే ఆటోమేటిక్గా మార్పు వస్తుందండి. ఇట్స్ వెరీ పిల్లలతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా ముఖ్యం. మాట్లాడాలి, పిల్లలతో బాగా టైం స్పెండ్ చేయాలి. పిల్లలతో అంటే మీరు హగ్ అనేది, నేను ఒక ఫిజికల్గా చెప్తున్నా, హగ్ ఇన్ ద వర్డ్. అంటే ఆ ఎమోషన్స్ చూపించండి, మీ మాటలో చూపించండి, మీరు చేసే చేతలో చూపించండి, మీరు ఉన్న టైంలో చూపించండి. అంటే పిల్లలు జస్ట్ ఎందుకండి మనం చూస్తుంటాం కదా. మీరు నేను నా పర్సనల్ ఒపీనియన్ అండి, మోడీ గారు ఎప్పుడైనా ఒక వ్యక్తిని హక్ చేసినప్పుడు ట్యాప్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేశారా? ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ సైకో న్యూరో ఇమ్యునాలజీ. ఒకసారి మీరు ట్యాప్, మీ హస్బెండ్ గారు, మీ ఫ్యామిలీ మెంబర్ ట్యాప్ చేస్తే యూ ఫీల్ రిలాక్స్. ఇట్స్ ఎ న్యూరనల్ కండక్షన్స్ అవే జరుగుతాయి. అది ఇంపార్టెంట్. టచింగ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ in appropriate manner is always enhance of your emotional maturity.